హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది క్యారల్ని స్కూల్ నుంచి తీసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాను. స్కూల్ నాకు వాకబుల్ డిస్టెన్సే కాబట్టి ఒక 5 minutes పడుతుంది అనమాట. అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు. ఇదంతా కూడా మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే వే అనమాట. చాలా వేస్ ఉంటాయి, మధ్య మధ్యలో కోతులు ఉంటాయి అన్నమాట బాగా. సో అందుకని కోతులు లేని దగ్గర చూసుకొని వెళ్ళి తీసుకొని వస్తుంటాను. సో ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది మా కాలనీ నుంచి మొత్తం. అదంతా కూడా పక్కనే కూడా ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది. సో మీరు నా థంబ్నెయిల్ అయితే చూసారు కాబట్టి, సో థంబ్నెయిల్ గురించి నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అందుకనేసి థంబ్నెయిల్ ఎందుకు అలా పెట్టాను అని చెప్పేసాను. మీ అందరికి డౌట్ ఉండొచ్చు, అండ్ కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకు అనంటే, నేను కూడా నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, నేను ఇంటర్ తర్వాత డిఎడ్ చేశాను. డిఎడ్ చేసిన తర్వాత నాకు 2012లోనే డిఎస్సి నేను కంప్లీట్ అవ్వగానే నా డైట్ కంప్లీట్ అవ్వగానే నాకు డిఎస్సి పడింది. డిఎస్సి 2012లో నేను డిఎస్సి రాశాను. అది కూడా మహబూబ్ నగర్ వెళ్ళి రాశాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది కాబట్టి, సో అప్పుడు ఏంటంటే ఎక్కడైనా పోస్టులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ రాయొచ్చు. సో అప్పుడు నాది కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చింది. నేను కృష్ణ అని కాదు, ఎక్కడైనా ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి నేను నా స్టడీస్ కొంతేమో ఏపీలో కొంతేమో తెలంగాణలో జరిగింది. సో అప్పుడు ఏం చేసామంటే, నేను ఎక్కువ పోస్టులు ఎక్కడ పడ్డాయో అక్కడ నేను డిఎస్సి అప్లై చేసి రాశాను 2012లో. సో నాకు అక్కడ కేటగిరీ వైజ్ నాకు జాబ్ మిస్ అయింది. సో మంచి స్కోర్ వచ్చినా కూడా నాకు జాబ్ రాలేదు. అండ్ నాతో పాటు అంటే నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, నా ఫ్రెండ్స్ అందరికీ చాలా వరకు జాబ్స్ వచ్చాయి. వాళ్ళు ఇప్పుడు టీచర్ జాబ్స్ కూడా చేస్తున్నారు. సో ఆ తర్వాత నేను 2012 డిఎస్సి రాసిన తర్వాత నాకు 2015లో మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇటు తెలంగాణకి మొత్తం, అప్పటికి తెలంగాణ వచ్చింది కదా. సో అప్పుడు 2 స్టేట్స్ సపరేట్ అవ్వడం. సో అలా నేను ప్రతిసారి టెట్ పడినప్పుడల్లా నేను అప్లై చేస్తూ రాస్తున్నా. అప్పటికి నేను టెట్ క్వాలిఫై ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్యలో టెట్ ఏం చేశారంటే లైఫ్ టైం చేశారు. ఒక్కసారి రాస్తే చాలు, ఇంకా రాయనవసరం లేదు అని. సో అప్పటి వరకు మేము ఎప్పుడు పడితే అప్పుడు టెట్ అప్లై చేయడం, రాయడం, అట్లా నా స్కోర్ పెంచుకోవడానికి చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు రీసెంట్ టైంలో మళ్ళీ ఏపీ డిఎస్సి అనౌన్స్ చేశారు కదా, మెగా డిఎస్సి. సో దానికోసమని నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. సో అందుకని నేను థంబ్నెయిల్లో చెప్పాను నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్నే అని. సో అందుకోసమని చాలామంది అంటే నేను మ్యారేజ్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా నేను మధ్యలో తెలంగాణలో పడిన డిఎస్సి అండ్ 2018లో డిఎస్సి నేను మిస్ అయ్యాను, అప్పుడు రాయలేకపోయాను. సో నాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే నాకు 1 to 7th వరకు నేను ఏపీలోనే నా కంటిన్యూషన్ స్టడీస్ కాబట్టి, సో నేను ఏపీలో లోకల్ అవుతాను. ఇక్కడ తెలంగాణలో నేను నాన్ లోకల్ అవుతాను అనమాట. సో నా స్టడీస్ 7th వరకు అక్కడ అవ్వడం, తర్వాత 8th నుంచి అప్ టు స్టడీస్ అన్నీ కూడా నాకు తెలంగాణలో అవ్వడం అనేది జరిగింది. అంటే ఈవెన్ డైట్ కూడా నేను ఇక్కడే చేశాను. సో అందుకోసమే నేను ఇక్కడ నాన్ లోకల్ అయ్యాను, అక్కడ లోకల్ అయ్యాను అనమాట. సో అందుకోసం మళ్ళీ మంచి పోస్టులే పడినాయి. అండ్ ఇప్పుడు ఇంకా నాకు ఇది లాస్ట్ ఛాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ రాయడానికి. ఎందుకంటే మనం మ్యారేజ్ అయిన తర్వాత అంత కాన్సన్ట్రేషన్తో చదవాలి అని అంటే చాలా కష్టం. ఎందుకంటే నాకు 2012 డైట్ అయిపోగానే నాకు వెంటనే నేను అవనిగడ్డ వెళ్ళి అక్కడ నేను ట్రైనింగ్కి వెళ్ళాను అనమాట. ట్రైనింగ్ తీసుకొని వెంటనే టెట్ క్వాలిఫై అవ్వడము అండ్ అలాగే వెంటనే డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యి డిఎస్సి రాయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇంట్లో ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం, వాళ్ళని చూసుకుంటూ మనం చదవాలని అంటే చాలా చాలా కష్టము. అది ఎట్లా అంటే ఒక తపస్సే చేయాలని చెప్పొచ్చు. ఎందుకనంటే చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది అండ్ చాలా బ్యాచెస్ ఉండే, ఎన్నో లక్షల మంది రాస్తుంటారు కాబట్టి అందులో మనకి రావాలి అని అనేది కూడా దానికి చదవాలి అంటే చాలా కష్టం. కానీ నా వంతు నేను చదవాలి అని నేను డిసైడ్ అయ్యాను. అండ్ నా వరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు ఎఫర్ట్ పెట్టి కష్టమైనా కానీ నేను చదవాలి అని డిసైడ్ అయ్యాను. ఎందుకనంటే నాకు టీచర్ జాబ్ అని అంటే చాలా ఇష్టము అండ్ దట్ ప్యాషన్ అనమాట. ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ తరపు కానీ మా డాడీ వాళ్ళ తరపు కానీ అందరూ కూడా టీచర్సే.
అందరు కూడా టీచర్ బ్యాక్గ్రౌండ్ అందరు కూడా. సో అందుకని ఎక్కువ నేను ఇన్స్పైర్ అయింది మాత్రం మా అత్తను చూసి. మా అత్త తెలుగు పండిట్ అనమాట. ఆవిడ టీచర్గా అసలు ఎంత సక్సెస్ఫుల్ అంటే ఎన్నో బెస్ట్ టీచర్ అవార్డ్స్ తీసుకున్నారు. సో మా అత్తనే నేను ఇన్స్పిరేషన్గా చెప్పొచ్చు. తను టీచర్గా ఎంతమందికి లైఫ్ ఇచ్చింది, ఎంతమందికి ఫ్యూచర్ ఇచ్చింది అనేది నా కళ్ళతో చూశాను. సో అందుకోసమని నాకు టీచర్ జాబ్ అనేది చాలా ఇష్టం. అండ్ దట్ ఏంటంటే చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లోనే చేయాలి. అండ్ అక్కడ మంచిగా టీచర్గా మనం చూపించుకోవాలి, మన నాలెడ్జ్ అంతా పిల్లలకి ఇవ్వాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉండింది. అండ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా చేశాను కూడా. నేను బిఫోర్ మ్యారేజ్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు పిల్లలతో కుదరక నేను చేయలేదు. అందుకోసమని చెప్పి నా నాలెడ్జ్ ఎక్కడ పోకూడదు అని చెప్పి నేను అందుకని ఎక్కువ పిల్లల బుక్స్ చూడడం, తర్వాత గవర్నమెంట్ బుక్స్ ఏమన్నా కనిపిస్తే నేను అవన్నీ అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా నేను అవి చూస్తూ ఉంటాను అనమాట. తెలంగాణవే కానీ అండ్ ఏపీవే కానీ. సో ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను తెలంగాణలో సంబంధించిన డిఎడ్ కోర్స్ చేశాను. అండ్ ఏపీలో టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటాయి, అకాడమీ బుక్స్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలీదు. అండ్ అప్పుడు నేను చదివినప్పుడు టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు ఆ సిలబస్ నేను చదివి ఉన్నాను. అండ్ ఇక్కడ తెలంగాణ టెట్ పడినప్పుడు ఈ సిలబస్ చదివాను. సో రెండు సిమిలర్గానే ఉంటాయి, ఎక్కువ పెద్ద మార్పులు ఏమీ ఉండవు. కాకపోతే మనం కరెక్ట్గా సిలబస్ ఏంటి, మళ్ళీ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ మారాయి కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా చూసుకొని చదువుకోవాలి. సో నేను చదవాలని ప్రిపేర్ అయ్యాను కాబట్టి సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా నా ఒపీనియన్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ సో దట్ అందుకని నేను ఈ డిఎస్సి టాపిక్ అనేది కొంచెం ముందు వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను, ఏ బుక్స్ చదువుతున్నాను అనేది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా హౌస్ వైఫ్స్ అండ్ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అని. ఓకేనా? థ్యాంక్ యూ.